ఈరోజు చాలామంది అనుకుంటున్నారు మేము క్రైస్తవుల్ని లేకుండా చేసేస్తాము. ఏంటండి? క్రైస్తవులని లేకుండా చేసేస్తాము, పాస్టర్లను లేకుండా చేసేస్తాము, మందిరాలు లేకుండా చేసేస్తాము, సువార్త జరగకుండా చేసేస్తాము. ప్రగల్భాలు పలుకుతున్నారు. ఏం చేస్తున్నారు? ప్రగల్భాలు పలుకుతున్నారు, మేము అలా చేసేస్తాం ఇలా చేసేస్తామని. కానీ ఎవరు ఎంతమందిని చంపినా, ఎవరు ఎంతమందిని బంధించినా సువార్తను మాత్రము బంధించలేరు. నేను చెప్తున్న మాట కదా, అది వాక్యం చెప్తున్న మాట. తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసినటువంటి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము. నేను నేరస్తుడినై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. హల్లెలూయా. ఎవరు బంధింపబడ్డారు? అపోస్తలుడైన పౌలు భక్తుడు దేవుని సువార్త కొరకు ఆయనను బంధించారు, కానీ సువార్తను బంధించలేరు ఎవరు. ఈరోజు సేవకుల్ని చంపగలరు, చర్చిలు కూలగొట్టగలరు, క్రైస్తవుల నోరులు ముయించగలరు అధికారులు అందరూ వచ్చి, సువార్తను మట్టుకు ఎవరు కూడా బంధించలేరు. అది ఎవరి తరం కాదు.